ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? నందమూరి చైతన్య కృష్ణ గారు. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. సో 20 years గ్యాప్ తీసుకుని బ్రీత్ అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, ఆయన తెలుగులో ఏడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే కొంచెం భయపడ్డా, చాలా పెద్దోళ్ళు కదా. అన్ని యాంగిల్స్ వాడుకున్నాడు వాడుకున్నంత. ఈ 20 years గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? 20 years లో ఏ స్క్రిప్ట్ నచ్చకపోవడం ఏంటి సార్? ఎందుకు మాస్టర్ మాథమెటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఈ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ జడ్జ్మెంట్ బాగానే ఉంటుంది అందరికి. అట్లుంటది మనతోని. సినిమాలు చేసి ఫ్లాప్ అయ్యి రిజల్ట్ వదిలేస్తాం వేరు. అసలు మీరు వేస్ట్ అయిపోయింది అనవసరంగా. 20 years మంచి ఈ మధ్య ఏంటంటే మంచి మంచి స్టోరీస్ తో వస్తారు. ఇప్పుడు రోజుకో హీరో వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేదో లోఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? మెడికల్ మాఫియా కాన్సెప్ట్స్ లో ఆల్రెడీ మేము చాలా సినిమాలు చూసిస్తున్నాం. సో ఇందులో కొత్త ఏంటి అసలు? యాక్టింగ్ మీ బ్లడ్ లోనే ఉంటుంది. అది బ్లడ్ బ్రీడ్ లో ఉంది. బట్ ఎన్ని ఇయర్స్ తర్వాత మనం హీరోగా వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ఏజ్ లో మనం హీరోగా ఒక సినిమా చేస్తున్నప్పుడు అలా ట్రోల్స్ ఏమైనా అవుతాయేమో అని చెప్పి నాకు థాట్ వచ్చిందా మీకు? యాంటీగా ఉన్న వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు ట్రోల్స్ చేయరు. యాంటీ వాళ్ళు ఉంటారు. యాంటీ ఓర్చుకో బాబా, నీ గురించి వాడికి తెలియదుగా. అని ట్రోల్స్ చూశాను. కొన్ని ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ అబద్ధాలు. ఏదేదో మాట్లాడుతున్నావు. వచ్చే దాంట్లో పిచ్చుకొక్క ఏదైనా ఖర్చిందా? ఏం చేసి నోపారండి. మన మోహన్ బాబు గారు ఆయన నెగిటివ్ రోల్స్ తీసుకుంటే తర్వాత హీరోగా లేట్గా ఎంట్రీ అయ్యారు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు